నీళ్లు నిధులు నియామకాల లక్ష్యం కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అంశం. కానీ ఈరోజు యువతరానికి అన్యాయం చేస్తూ, నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఆ నియామకాలు చేపట్టింది. ఆ నియామకాల్లో కూడా రెగ్యులరైజేషన్ కూడా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వాటిని భర్తీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో, రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ఉందో, దాంట్లో రోస్టర్ సిస్టమ్ని ఫాలో చేయలేదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయలేదు, అట్లాగే పర్టికులర్ నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించిన ప్రాసెస్ను కూడా కంప్లీట్ చేయలేదు. మొత్తంగా ఎటువంటి రాజ్యాంగపరమైన సూత్రాలు అమలు ఫాలో కాకుండా ఏకదాటిన 5,540కి పైగా ఈరోజు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. దీనివల్ల చాలామంది నిరుద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. మరోవైపు ఈ రెగ్యులరైజ్ అయిన వారిలో అధిక మొత్తంలో, ఎక్కువ శాతంలో కూడా వాళ్ళందరూ కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ అయినప్పుడు ఒక సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేశారు. మళ్ళీ రెగ్యులరైజ్ సందర్భంలో ఒక మెమోని తీసుకొచ్చారు. వేరే రాష్ట్రాల్లో చదువుకున్నట్లు మెమోలు తీసుకొచ్చిన సందర్భం ఉంది. అట్లాగే వివిధ యూనివర్సిటీల్లో, వేరే యూనివర్సిటీలో, గుర్తింపు లేని యూనివర్సిటీలలో మెమోలు తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఒక మెమోని ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళు ఇప్పుడు రెగ్యులరైజ్ అయ్యేటప్పుడు ఒక మెమోని ప్రొడ్యూస్ చేశారు. అదేవిధంగా గతంలో ఒక పాస్ పర్సంటేజ్ ఉంది, మళ్ళీ ఇప్పుడు ఒక పాస్ పర్సంటేజ్ ఉంది. అంటే మొత్తంగా ఫేక్ సర్టిఫికెట్లతోని, తప్పుడు ధృవీకరణ పత్రాలతోని చాలామంది ఈ ప్రాసెస్లో రెగ్యులరైజ్ అయ్యారు. ఈ రెగ్యులరైజ్ చేయడం కోసం ఆనాటి ఇంటర్మీడియట్ అధికారులు కూడా పరోక్షంగా చేతివాటం చూసి వాళ్ళకి రెగ్యులరైజ్ చేశారా అనే అనుమానాలు కూడా ఈరోజు యువతరంలో కలుగుతూ ఉంది. అందుకే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, నిరుద్యోగ జేఏసీ విద్యార్థి నాయకులుగా, నిరుద్యోగ జేఏసీ నాయకులుగా, ఓయూజేక్ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం నియామకాల పద్ధతి ఏదైతుందో, ఈ రెగ్యులరైజేషన్ పద్ధతి ఏదైతుందో, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగింది. నిరుద్యోగ జీవితాల్లో మట్టి కొట్టే విధంగా ఈ వ్యవహారం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ ఏదైతే రెగ్యులరైజేషన్ చేశారో వీటన్నిటినీ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఎవరైతే చేతివాటం చూపి తప్పుడు పద్ధతుల్లో బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగాల రెగ్యులరైజ్ చేశారో వాళ్ళ మీద దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు కూడా మేము తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ 5,540కి సంబంధించిన పోస్టులు ఏవైతున్నాయో వీటిని ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రత్యేకంగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటిని భర్తీ చేస్తే ఈరోజు నిరుద్యోగులకు అవకాశం కలిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే మీరు చెప్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి కావాలంటే సమ్ వెయిటేజ్ ఇచ్చుకోండి. కానీ ఈరోజు మొత్తంగా వాళ్ళతో భర్తీ చేయడం వల్ల సంవత్సరాల తరబడి లైబ్రరీలలో చదువుకొని, కోచింగ్ సెంటర్లలో చదువుకొని, గ్రామాలని, తల్లిదండ్రులని, కుటుంబాలని వదిలేసి హైదరాబాద్ లాంటి మహానగరాలకు వచ్చి ఇరుకు గదులలో కోచింగ్ సెంటర్లో బందీ అయ్యి ఈరోజు చదువుతున్న నిరుద్యోగులకి మరొకసారి మట్టికొట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ చేపట్టండి. దీంట్లో లక్షల రూపాయలు చేతులు మారాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద విచారణ చేపట్టి వాటిని తక్షణమే నిలుపుదల చేయడం కోసం ఆర్డర్లు ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో అంశం, ఇక్కడున్న విద్యార్థి నేతలు, నిరుద్యోగ సంఘాల నేతలు కూడా ఈ అంశం మీద హైకోర్టులని, సుప్రీంకోర్టులను కూడా సంప్రదించిన నేపథ్యం ఉంది. గౌరవ హైకోర్టులు కూడా, గౌరవ సుప్రీంకోర్టులు కూడా నిరుద్యోగుల తరపునే పాజిటివ్గా ఈరోజు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఉంది. నిన్న లేదు మొన్న కూడా సుప్రీంకోర్టు ఈ అంశం మీద స్టేటస్ కో క్లారిటీని కావచ్చు, వాళ్ళకి కావాల్సిన రికగ్నేషన్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ని కావచ్చు, వీటన్నిటిని యాడ్ చేస్తూ దానికి సంబంధించిన ప్రాసెస్ని కూడా ఈరోజు ముందడుగు వేస్తూ ఉంది. ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మొత్తంగా ఒకవైపు నిరుద్యోగుల జీవితాల్లో మట్టికొట్టడం, మరోవైపు ఒక మెరిట్ బేసిస్తోని ఒక ప్రాపర్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అయ్యి కన్సర్న్ స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, లేదంటే రాష్ట్రపతి ఉత్తర్వులు కావచ్చు, ఒక ప్రాసెస్లో ఎన్నికైన నియామకం పొందినటువంటి కొత్త జూనియర్ లెక్చరర్లకు కూడా ఇది అన్యాయం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ చేపట్టాలి.
ఈ ప్రాసెస్ని రద్దు చేయాలి, ఈ ప్రక్రియని రద్దు చేయాలి, నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తూ మళ్ళీ కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ను వీటిని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దశల వారీగా ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు అక్రమ పద్ధతిలో ఏదైతే జూనియర్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేశారో, అక్రమ పద్ధతిలో ఏదైతే కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేశారో, అక్రమ పద్ధతిలో ఏదైతే కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేశారో, ఈ మొత్తం రెగ్యులరైజ్ చేసిన వాటన్నిటి మీద కూడా రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, పదే పదే మేము ఉద్యోగాలు ఇచ్చామని మీరు ప్రకటనలు చేయడం కాదు, క్షేత్రస్థాయిలో ఉద్యోగాల భర్తీలు జరుగుతున్న అవకతవకల మీద మీరు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవకతవకల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఫేక్ సర్టిఫికేట్లతో, ఫేక్ డిగ్రీలతో అర్హత లేకపోయినా ఎట్లా చాలా మంది, వందలాది మంది ఈరోజు ఎట్లా జైల్స్గా, కాంట్రాక్ట్ జైల్స్కి ఎట్లా ప్రమోట్ అయ్యారు, ఎట్లా రెగ్యులరైజ్ అయ్యారు, మీ సిస్టమ్, మీ వ్యవస్థ పారదర్శకంగా అవినీతి రహితంగా పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా, నిరుద్యోగ జేఏసీగా రాబోయే కాలంలో ఈ విషయం మీద మీరు స్పష్టమైన ప్రకటన చేయకపోతే మాత్రం అడుగడుగున మిమ్మల్ని అడ్డుకుంటాం, పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ